హాయ్ టుడే 5 things at 5 p.m. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న ఫస్ట్ టాపిక్ హై వాల్యూ క్రాప్స్. సో హై వాల్యూ క్రాప్స్ అనేవి ఏంటంటే హార్టికల్చర్ రిలేటెడ్ క్రాప్స్ అన్నట్టు, లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, స్పీసెస్, మెడిసినల్ ప్లాంట్స్, ఆరోమాటిక్స్ ఎట్లా. సో దీనికి ఈసారి ఏంటంటే యూనియన్ స్పెసిఫిక్ ఫోకస్ చేసింది. సో ఏంటంటే క్రాప్ స్పెసిఫిక్, రీజియన్ స్పెసిఫిక్గా వీటిని గ్రో చేసేలాగా ఫోకస్ చేసింది. లైక్ కోస్టల్ ఏరియాస్లో ఒక క్రాప్స్, నార్త్ ఈస్ట్ ఏరియాలో ఈ క్రాప్స్ గ్రో చేయాలని ఒక స్పెసిఫిక్ ఫోకస్ అనేది చేసింది అన్నట్టు. సో ఇట్ వాజ్ ఇన్ న్యూస్. నెక్స్ట్ టాపిక్ 2, ఇస్రో చైర్మన్ ఈ G20 శాటిలైట్ గురించి అనౌన్స్ చేసిండ్రు. అది 2027లో రిలీజ్ చేస్తామని. సో ఇది ఏంటంటే ఈ G20 మెంబర్స్ అందరి కోసమని ఇది ఇండియా లాంచ్ చేస్తుంది. సో దీని మెయిన్ ఫోకస్ క్లైమేట్ చేంజ్, ఎయిర్ పొల్యూషన్, వెదర్ ఫోర్కాస్టింగ్ గురించి. అండ్ టాపిక్ నెంబర్ 3, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన న్యూస్లో ఉంది. ఇది 2000లో స్టార్ట్ అయింది. దీని ఏమేమంటే రూరల్ రోడ్ కనెక్టివిటీ, అంటే ప్లేన్ కానీ హిల్ ఏరియాస్లలో దీన్ని డెవలప్మెంట్, రోడ్స్ డెవలప్మెంట్ అనేది చేయడం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ టాపిక్ 4, విశ్వసూత్ర. సో ఈ విశ్వసూత్ర ఏంటంటే మొన్న 61st ఫెమినా మిస్ ఇండియా జరిగింది భువనేశ్వర్లో. సో అక్కడ ఏంటంటే మన వీవర్స్, హ్యాండిక్రాఫ్ట్ వీవర్స్ని ప్రమోట్ చేయడానికి 30-30 రూల్ లాగా పెట్టుకున్నారన్నట్టు. అంటే 30 వీవర్స్ ఫ్రమ్ 30 స్టేట్స్ ఆఫ్ ఇండియా రిప్రజెంటింగ్ ద 30 కంట్రీస్. సో మన ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్ని గ్లోబల్ ఇంటిగ్రేషన్ చేయడానికని ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు. సో లైక్ ఏంటంటే ఇప్పుడు ఒడిషా ఇక్కత్ స్టైల్ని గ్రీక్ స్టైల్లో, లైక్ గ్రీక్ వాళ్ళు వేసుకునేలాగా చేస్తున్నారు అన్నట్టు. సో ఇట్ వాజ్ ఇన్ న్యూస్. నెక్స్ట్ పెట్రోగిల్ఫ్ పార్క్. సో పెట్రోగిల్ఫ్ పార్క్, ఫస్ట్ పెట్రోగిల్ఫ్ పార్క్ మనకి లడాఖ్లో లాంచ్ అవుతుంది. సో దీన్ని ఎవరంటే గవర్నర్ లాంచ్ చేసిండ్రు. దీని మెయిన్ ఇంటెన్షన్ రాక్ కార్వింగ్స్. సో రాక్ కార్వింగ్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇట్ వాజ్ ఇన్ న్యూస్. ఇండస్ రివర్ బ్యాంక్లో ఇది లాంచ్ చేసిండ్రు. నెక్స్ట్ టాపిక్, వాటర్ న్యూట్రల్ డిపోట్. సో ఫస్ట్ వాటర్ న్యూట్రల్ కోచింగ్ డిపోట్. ఇదేంటంటే ట్రైన్ కోచెస్ని వాష్ చేసిన వాటర్ తోటి రీయూజ్, అంటే ఆ వాటర్ని ఫైటో రెమిడియేషన్ మెథడ్ ద్వారా ఆ వాటర్ని ప్యూరిఫై చేసి మళ్ళీ రీయూజ్ చేసుకుంటున్నారు అన్నట్టు. సో ఇట్ వాజ్ ఇన్ న్యూస్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, గ్లోబల్ కాన్ఫరెన్స్. సో ఇంటర్నేషనల్ లెవెల్ ఇది. సో జస్ట్ దీని టాపిక్ ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్స్ని ట్రాన్సిషన్ గురించి కొలంబియాలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో ఇట్ వాజ్ ఇన్ న్యూస్. సో థ్యాంక్ యూ ఫర్ టుడే.